హలో ఎవ్రీవన్. అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు సెకండ్ ఎపిసోడ్ వచ్చేసిందండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా. అనుమానాలు మొదలు. వెలుతురుతో నిండిన ఆ గదిలో అన్విత కాఫీ కప్తో కూర్చొని వీని ప్రశాంతంగా పక్కనే ఉండడం ఆమె హృదయాన్ని తాకింది. బాగా గమనిస్తుంది, కానీ ఏదో సందేహం తలెత్తుతోంది. ఆమెకు అతనిలో ఏదో భిన్నంగా కనిపిస్తుంది. పరిచయం ఉన్నట్టు, కానీ ఎప్పుడు ఎక్కడ అనేది తెలియనట్టుగా. ఎవరితను? ఎవరైనా కానీ నా మనసు ఎందుకు ఇలా స్పందిస్తుంది అనుకొని తనలో తాను ఆలోచిస్తూ ఉండిపోయింది. అతను తన ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నాడు. అప్పుడు అన్విత కళ్ళు అతను చూస్తున్న వైపు చూశాయి. ఏంటది అనుకుంటూ గమనించింది. అతని ఫోన్ వాల్పేపర్లో ఒక చిన్నారి పాప ఉంది. ముఖం బాగా కనపడలేదు, కానీ ఆ చిన్న పాప ముఖం కొద్దిగా కనిపించినప్పుడు అన్విత మనసులో చిన్నగా గుర్తొచ్చింది. అది తాను అయి ఉండొచ్చునా అన్న సందేహం కలిగింది. మళ్ళీ తనే కలగజేసుకొని ఆ అబ్బాయిని అడుగుతుంది. ఇంతకీ నువ్వు పేరు వి అని మాత్రం చెప్పావు కదా, నీ పూర్తి పేరు ఏంటి అంది కొంచెం ధైర్యం తెచ్చుకొని. వి చిరునవ్వుతో అన్నాడు. పూర్తి పేరు ఇప్పుడే చెప్పేసేంత తొందర ఏమిటి? ఇంకా మనం ఫ్రెండ్స్ కూడా కాదేమో అన్నాడు. ఆ మాటకు అన్వితకు కొంచెం అసహనంగా అనిపించింది. ఎందుకు ఇలా సగం సగం చెప్తాడు అని అర్థం కాలేదు. ఇతడేమైనా దాస్తున్నాడా అని తనకి అనుమానం మొదలైంది. ఒక చిన్న జ్ఞాపకం. ఆమె తల వంచి కాఫీ తాగుతుండగా గదిలో ఉన్న గడియారం టింగుమంటూ గంట కొట్టింది. ఆ శబ్దంతో ఆమెకి ఒక్కసారిగా ఒక జ్ఞాపకం స్పష్టంగా మదిలో మెదిలింది. చిన్నప్పుడు తన బావతో కలిసి ఆడిన గంటలాట గుర్తుకొచ్చింది. ఇదిగో బావా, గంట కొట్టిందంటే నీ వంతు స్టోరీ చెప్పాలి అని తన చిన్ననాటి ఆటలో సౌండ్స్ ఆమె చెవిలో మారుమ్రోగినట్టుగా అనిపించింది. మర్చిపోలేని జ్ఞాపకం అది. ఆ అబ్బాయి అతడే విహాన్ ఏమో అని డౌట్ అనుకుంటోంది తన మనసులో. కళ్ళు పెద్దవిగా తెరిచి అతని వైపు చూసింది. కానీ వి నవ్వుతూ తన బుక్లోకి తిరిగి చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఏదో ఒక అర్థవంతమైన రహస్యం ఉంది. స్టేషన్కి వెళ్ళాలని రెడీ అవుతున్నారు. అరగంటలో ట్రైన్ తిరిగి వస్తుంది. స్టేషన్కి వెళ్లేందుకు సిద్ధపడుతుంటే ఆమె ఫోన్కి మెసేజ్ వచ్చింది. ప్రణయ్ గురించి కూడా ఆలోచించు. మంచి అబ్బాయి, నిన్ను చూడాలని అడుగుతున్నాడు. అది తన తల్లి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్. ఇంకా కనపడలేదా, లేక నువ్వే చూడలేదా? నీకు సరిపడే అబ్బాయిని అని అన్విత తన అంతరాత్మతో మనసులో తిట్టుకుంది. అంతలో వి సడన్గా ఒక మాట అన్నాడు. ఎవరైనా నీకోసం ఎదురు చూస్తున్నారా అని. ఆమె ఒక్కసారిగా షాక్ తిన్నట్టు అయింది. ఇంతకీ ఇతనికి ఎలా తెలుసు? నన్ను ఏసీపీలా గమనిస్తున్నాడా, లేక కావాలని గమనిస్తున్నాడా, లేక ముందే ఏదైనా తెలుసా అని తన బుర్రకి పదును పెట్టింది. ఎందుకలా అడుగుతున్నావు అన్నది ఆమె కాస్త స్పష్టంగా. ఇలా ఒంటరిగా ప్రయాణాలు చేసే అమ్మాయిలకు ఏదైనా సహాయం అవసరమయ్యే అవకాశం ఉంటుంది కదా, అందుకే అడిగాను అన్నాడు వి శాంతంగా. కానీ ఆమెకు అతని సమాధానం మామూలుగా అనిపించలేదు. వి ఏదో దాస్తున్నాడు అని తనకి తన అంతరాత్మ మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూనే ఉంది. ఇద్దరూ లగేజ్ తీసుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళారు.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది అన్విత. ఆ గదిలో గడిపిన ప్రతి క్షణం తన మదిలో పదిలంగా నిలిచిపోయింది. ఆమెకు తెలిసిన వి ఎవరో కాదు, తన హృదయంలో ఎప్పుడో చోటు దక్కిన విహాన్ కావచ్చని ఆమెకు బలంగా అనిపించింది. కానీ అతనెందుకు తనను విహాన్ అని చెప్పట్లేదు, ఎందుకు దాస్తున్నాడు తన దగ్గర అని అనుకుంటూ ముందుకు వెళుతుంది. ఒక ఫుడ్ కౌంటర్ దగ్గర ఇద్దరు టీ తీసుకుంటున్నారు. అన్విత తన బ్యాగ్ వదిలి కాసేపు బయటకు వెళ్ళి వస్తుంది. తిరిగి వచ్చేసరికి ఒక మహిళ ఆమెను ఆపుతుంది. ఈ బర్త్ టికెట్ మీద మీ పేరు కాదు కదా, ఈ టికెట్లో మగవారి పేరు ఉంది. అన్విత ఆశ్చర్యపోయింది. ఇది నా పేరు మీద టికెట్ కాకపోతే అతను టికెట్ నా పేరు మీద తీసుకున్నాడా లేదా నా దగ్గర ఏదైనా మార్చాడా అని అనుమానపడుతుంది. అతనిని సూటిగా చూసింది. వి నవ్వుతూ అన్నాడు, ఓ అది నా టికెట్, నేను మర్చిపోయాను, మీరు మొదట గమనించలేదు కాబట్టి అని అన్నాడు. అన్వితకి ఇది మొదటిసారి వచ్చిన అనుమానం కాదు. ఇప్పుడు మాత్రం అది బలంగా మారుతోంది. ఆమె మనస్సులో ఆ సుప్రశ్నం మళ్ళీ మొదలైంది. ఇతడే నా విహాన్ లేక నా నమ్మకాన్ని వాడుకుంటున్న మరో వ్యక్తా అని. ఒక్కసారి అతని వైపు చూసింది. అతను నవ్వుతున్నాడు, కానీ ఆ నవ్వులో నిజాయితీ ఉన్నట్టుగా అనిపించలేదు అన్వితకి. ఆమె గుండెల్లో ఆ ప్రశ్నలు మెదులుతున్నాయి, మనసుని కలవరపెడుతున్నాయి. ఇంతకీ ఈ ప్రయాణం నన్ను నా ప్రేమ వైపు తీసుకెళ్తుందా లేక పాతగాయం మళ్ళీ రగిలించేలా చేస్తుందా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇదండి ఈరోజు సెకండ్ ఎపిసోడ్. మిగతా ఎపిసోడ్ కావాలంటే నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.